హాయ్ మా బ్రోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో ప్రతి ఒక్క యూట్యూబర్, అంటే కొత్తగా స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క యూట్యూబర్కి అయితే బాగా యూస్ఫుల్ అయ్యే ఒక గాడ్జెట్ గురించి అయితే అన్బాక్సింగ్ చూద్దాం. ఇదేందయ్యా ఇది? ప్యాకింగ్ బాక్స్ ఏమో ఇంత ఉంది, ప్రోడక్ట్ బాక్స్ ఏమో ఇంతే ఉంది. ఇక్కడ బిల్ చూసారు కదా, బిల్ మాత్రం దగ్గర పెట్టుకోండి మా, ఎందుకంటే ఈ మధ్య మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో అయితే మనకి ప్రాసెస్ అయితే చేంజ్ చేశాడు కదా, రిటర్న్ పాలసీ ఏం లేదు ఇప్పుడు ప్రజెంట్. సో ఏదన్నా ప్రాబ్లం అయితే మాత్రం కంపల్సరీగా మన సర్వీస్ సెంటర్కి వెళ్ళి అయితే చేంజ్ చేసుకోవాలి తప్ప వీళ్ళైతే దానికి రెస్పాన్సిబిలిటీ కాదంట. ఇంతకీ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? కింద సబ్స్క్రైబ్ అనే ఒక బటన్ ఉంటుంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. అలాగే ఆల్ నోటిఫికేషన్ అనేది ఎనేబుల్లో ఉంచుకోండి. ఎందుకంటే ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్లో పెడితే నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీకు నోటిఫికేషన్ ఓపెన్ అయితే వస్తాయి. కానీ అప్పుడే కొట్టకండి, వీడియో మొత్తం చూసాక వీడియో నచ్చితే అప్పుడు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. ఎందుకు ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నావు? ముందు మాకు ప్రోడక్ట్ గురించి చెప్పాలి కదా అనే కదా మీ డౌట్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి మనకి సైవో సైవో S-510. దీని ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి, బ్రాండ్ నేమ్ వచ్చేసి సైవో ట్రైపాయిడ్ కదా, ట్రైపాయిడ్. సో ఇది వచ్చేసి మనకి వాళ్ళ బ్యాగ్తో అయితే ఇస్తున్నారు అనమాట, చిన్న బ్యాగ్. సో మనకి ఇది హ్యాండీగా ఉంటుంది అనమాట, ఇలా తగ్గించుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి మొబైల్ హోల్డర్. సో మనకి ట్రైపాడ్ పైన మొబైల్ సెట్ చేసుకోవడానికి అయితే ఈ మొబైల్ హోల్డర్ అయితే యూజ్ చేస్తారు. ఈ ట్రైపాడ్ నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. దీని కాస్ట్ వచ్చేసి 899 రూపీస్ అయితే పడింది. మీకు డౌట్ రావచ్చు, అలాగే కోపం కూడా రావచ్చు. మామ, నువ్వేమో 899 చెప్తున్నావు, కొత్తగా స్టార్ట్ చేసిన యూట్యూబర్స్ అని చెప్తున్నావు, మాదేం బడ్జెట్ అంత కాదు, ఇలా అయితే అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. నేను కూడా మీలాగే ఆలోచించి తక్కువ బడ్జెట్లో తీసుకున్నా, ఎందుకు అంత కాస్ట్ అని చెప్పేసి రోడ్డు మీద 300కి తీసుకున్నాను. కానీ అది మాత్రం 5-6 నెలలకే బిస్కెట్ అయిపోయింది, అంటే దాని పని అయిపోయింది అనమాట. అందువల్ల నేను కొత్తగా కొనాల్సి వచ్చింది. ఇంకా ఫైనల్గా ఇది మన ప్రోడక్ట్. సో దీని వెయిట్ వచ్చేసి ఒక 1/2 kg వరకు అయితే ఉంది. ఇక్కడ చూసినట్లయితే బ్రాండ్ లోగో కనిపిస్తుంది కదా, SYVO S-510 అని. ఇంకా బాడీ మెటీరియల్ వచ్చేసి అల్యూమినియం అండ్ ప్లాస్టిక్తో అయితే వస్తుంది. బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉందన్నమాట. ఫోల్డ్ చేసినప్పుడు మినిమం హైట్ వచ్చేసి 1.3 ఫీట్స్ అయితే ఉంది. ఫీట్స్ కాదు, ఫీటలే. 1.3 అంటే 2 ఫీట్స్ కూడా లేదు కాబట్టి 1.3 ఫీట్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ లెంత్ అనేది అడ్జస్ట్మెంట్ చేస్తే మనకి మ్యాక్సిమం హైట్ వచ్చేసి 4.5 ఫీట్స్ అయితే వస్తుంది అనమాట. దీని ప్లాస్టిక్ లాక్ సిస్టమ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. మీరు ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అన్ని రోజులు మీతో పాటు ఉంటుంది, లేదంటే ఇది కూడా షెడ్కి పోయి కొత్తగా కొనుక్కోవాల్సి వస్తుంది. సో కొన్న ప్రోడక్ట్ ఏంటంటే మంచి ప్రోడక్ట్ తీసుకోండి, అది కూడా చాలా జాగ్రత్తగా వాడుకుంటే ఎక్కువ రోజులు మీతో పాటు ఉంటుంది. ఇది నా ఫస్ట్ ట్రైపాడ్. సో 300 రోడ్ మీద కొన్నా అని చెప్పా కదా. చూడడానికి ఇది బాగానే ఉంది, కాకపోతే పీకితే అన్ని పాటలు ఊడిపోతాయి అనమాట. సో అందుకని జస్ట్ తాడుతో అలా పెట్టాను అనమాట వీడియో చూపించడానికి. ఇక నుంచి మన వీడియోస్ అన్నీ ఈ ట్రైపాడ్ పైన తీద్దాము. చీప్ అండ్ బెస్ట్లో ఒక మంచి ట్రైపాడ్ చూద్దామని చెప్పేసి అమెజాన్లో అలాగే ఫ్లిప్కార్ట్లో చాలా ఎతికాను అనమాట. సో ఫైనల్గా అయితే దీన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఆర్డర్ చేశాను. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ స్క్రూ ఉంది కదా, సో దాన్ని జస్ట్ అక్కడ లూజ్ చేస్తే ఇక్కడ మనకి రొటేట్ అంటే 360 డిగ్రీస్ అనేది మన ఇక్కడ కెమెరాని కానీ మొబైల్ కానీ మన ఇక్కడ నుంచి రొటేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఒకటి వైట్ కలర్ ఇండికేటర్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే ఒక పాయింటర్ ఉంటుంది. సో ఆ పాయింటర్ అనేది మిడిల్లో రావాలి. సో అక్కడ మిడిల్లో వచ్చినప్పుడు మాత్రమే మనకి ఈ ట్రైపాడ్ అనేది స్టడీగా ఉన్నట్లు అనమాట. ఈ ట్రైపాడ్కి ఉన్న 3 లెగ్స్ సేమ్ లెంత్లో ఉండాలి హైట్. సో అప్పుడు మాత్రమే మనకి పాయింటర్ అనేది మిడిల్గా వస్తుంది. సో అలా సెట్ చేసుకొని మనం కెమెరాస్ ఫిట్ చేసుకున్నట్లయితే మనకి వీడియో లెంత్ అనేది, అంటే వీడియో అనేది మనకి కరెక్ట్ పొజిషన్లో డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ హ్యాండిల్ పక్కన ఒకటి స్క్రూ ఉంది కదా. సో దీన్ని లూజ్ చేస్తే ఏంటంటే పైన పెట్టినటువంటి కెమెరా కానీ లేకపోతే మొబైల్ కానీ, సో అక్కడ మనకి ఎంత డిగ్రీలో అంటే మనకి 90 డిగ్రీసా లేకపోతే 180 డిగ్రీస్ అనేది సెట్ చేసుకొని టైట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సైడ్కి ఒక స్క్రూ ఉంది కదా. సో దీన్ని లూజ్ చేసినట్లయితే మనకి కెమెరా హైట్ అనేది మనం ఇంకా కాస్త లెంత్ అనేది పెంచుకోవచ్చు అనమాట. ఇంకా అన్ని సెట్టింగ్స్ పర్ఫెక్ట్గా సెట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పైన నాబ్ కనిపిస్తుంది కదా, ఒకటి స్క్రూ కనిపిస్తుంది కదా. సో ఈ స్క్రూ పైన మీరు కెమెరా అంటే డిజిటల్ కెమెరా అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్క్రూ పైన నాది సోనీ డిజిటల్ కెమెరా ఒకటి ఉంది. సో దాన్ని అయితే ఒకసారి సెట్ చేసి చూద్దాము.
సో, ఈ కెమెరాకి మనకి సైడ్‌లో ఏంటంటే ఒకటి ఫీమేల్ హోల్ ఉంటదనమాట. సో, దాన్నైతే కెమెరాకి ఇలా సెట్ చేసి టైట్‌గా ఫిట్ చేయాలి. సో, అలా ఫిట్ చేసిన తర్వాత మనకి పొజిషన్ కరెక్ట్‌గా సెట్ చేసుకొని, మనకి ఇక్కడున్న స్క్రూస్ అన్నీ టైట్ చేసుకొని, మనకి వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మనం అది లెంత్ అనేది అంటే ఇక్కడ వ్యూ అనేది మనకి అది హారిజాంటల్‌గా గాని, వర్టికల్‌గా గాని మనం ఎలాగైనా సెట్ చేసుకోవచ్చు. అలాగే మనకి డౌన్‌లో అంటే ఒకవేళ ఏదన్నా వెజిటబుల్స్ కటింగ్ గాని, లేకపోతే కిచెన్ ఐటెమ్స్ గాని, అలా ఏమన్నా వంట చేసేటప్పుడు గాని, అలాంటప్పుడు ఏంటంటే, మనకి ఎటు కావాలంటే అటు సైడ్ మనం కెమెరాని మూవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ చూసారా? సో, ఇదైతే మనకి ఈ నాబ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ మనకి వేరే డిజిటల్ కెమెరాస్ సెట్ చేసుకోవడానికి గాని, సో, అలా అయితే మనకి వేరేదైతే చేంజ్ చేసుకోవచ్చనమాట ఇక్కడ. సో, ఇలా సెట్ చేసిన తర్వాత దీని లాక్ అనేది మనం ఇలా సెట్ చేస్తే అది ఎటు మూవ్ అవ్వకుండా ఉంటదనమాట. నెక్స్ట్ ఇంకా మనకి మొబైల్ హోల్డర్ ఒకటుంది గదా! సో, ఇది మొబైల్ హోల్డర్ మనకి ఇవి యాక్షన్ కెమెరాస్ ఉంటాయి గదా! సో, ఆ యాక్షన్ కెమెరాస్, మొబైల్స్ ఈ రెండైతే ఈ హోల్డర్‌కైతే సెట్ చేసుకోవచ్చనమాట. హారిజాంటల్‌గా గావచ్చు, వర్టికల్‌గా గాని ఎలాగైనా సెట్ చేసుకొని మనకి మొబైల్స్ అలాగే మనకి యాక్షన్ కెమెరాస్ అయితే మనం దీనికి సెట్ చేసుకోవచ్చు. సో, దీనికైతే ఒకటి మన మొబైల్ అయితే సెట్ చేసి చూద్దాము. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. సో, ఇక్కడ మనకి దీని వెయిట్ వచ్చేసి హాఫ్ కేజీ ఉన్నా గానీ దీనిపైన అయితే మనకి మాక్సిమం 5 కేజీస్ వరకైతే వెయిట్ అనేది మనం ప్లేస్ చేయొచ్చు. అంటే మనకి డిజిటల్ కెమెరా అంటే యాక్షన్ కెమెరాస్ నుంచి ఈ పెద్ద పెద్ద కెమెరాస్, వీడియో కెమెరాస్ వరకైతే 5 కేజీస్ వరకు మనం సెట్ చేసుకోవచ్చు. ఈ ట్రైపాడ్ పైన మనకి మొబైల్ గానీ, కెమెరాస్ గానీ, లేకపోతే యాక్షన్ కెమెరాస్ గానీ, ఇవన్నీ సెట్ చేయాలంటే ఫస్ట్ అయితే లాక్ సిస్టమ్ అయితే మనం కరెక్ట్‌గా సెట్ చేసుకోవాలి. లాక్ సిస్టమ్ కరెక్ట్‌గా సెట్ చేయకపోతే అటు ఇటు మూవ్ అవుతా ఉండిద్దనమాట లూజ్ అయ్యి. సో, ఈ లాక్ సిస్టమ్ సెట్ చేసిన తర్వాత మనకి స్టాండర్డ్‌గా అయితే ఉందనమాట. సో, ఇక్కడ మనకి 360 డిగ్రీస్‌లో అయితే ఈజీగా, స్మూత్‌గా రొటేట్ చేసుకోవడానికైతే చాలా ఈజీగా ఉంది. ఇంకా ఓవరాల్‌గా దీని హైట్, వెయిట్ అలాగే ఈ ప్రొడక్ట్ క్వాలిటీ అంటే ఈ అల్యూమినియం పైప్స్ క్వాలిటీ ఎలా ఉంది ఏంటనేది అయితే ఒకసారి అయితే చూడండి. సో, ఓవరాల్‌గా అయితే నాకైతే ఈ ప్రోడక్ట్ అయితే బాగా నచ్చింది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే కొంచెం చీప్ అండ్ బెస్ట్‌లో ఈ ప్రైస్‌లో అయితే తీసుకోవచ్చు. అమౌంట్ అయితే పెట్టొచ్చనమాట. సో, మరీ తక్కువ తీసుకున్నా గానీ ఎక్కువ రోజులైతే మనకి వ్యాలిడిటీ రాదు. సో, ఇక్కడైతే కొత్త ఫోటోషూట్ లాగా ఉంది చూసారా? సో, ఏం లేదు జస్ట్ మనకి బ్యాగ్ లాగా అయితే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో, బాగుంది. దీనికి అంటే ఈ బ్యాగ్‌తో కూడా బాగుందనమాట. సో, మనం ఎక్కడికైనా సరే ఈజీగా క్యారీ చేసుకునేలాగైతే ఉంది. ఈ ప్రొడక్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు తీసుకోవచ్చు. నాకైతే అందులో అమౌంట్ అయితే వచ్చేదేం ఉండదు. అది రిఫరల్ గానీ, లేకపోతే అఫిలియేట్ మార్కెటింగ్ అని అలాంటిది ఏం లేదు. నేను జస్ట్ ఆ లింక్ అనేది మేము కింద పోస్ట్ చేస్తున్నాను. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.